ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజెస్, క్యాబేజ్, బంగాళదుంప, క్యారెట్, సెలరీ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, యాపిల్ సైడర్ వెనిగర్, గార్లిక్, పుదీనా, ఇంకా కొద్దిగా పార్స్లీ, ఇవన్నమాట. సో వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే కాబట్టి ఫాస్ట్గా తయారు చేసుకోవడానికి ఏమీ మొహమాటం లేదు, ఇబ్బంది కూడా లేదు. రెండో విషయం ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఈ రోజుల్లో రెగ్యులర్గా ఇంట్లో వాడుతున్నాం కాబట్టి దీన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా అవాయిడ్ చేసి కూడా వేరే నార్మల్ వెనిగర్ ఉన్నా కూడా వాటితోటి పని కానిచ్చేయించి అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ సూప్ తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి అనేది. కాబట్టి నా అభ్యర్థనను మన్నించి ఈ సూప్ చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తానంటే పొయ్యి వెలిగించేసుకొని పెనం వేడి చేసి సాసేజ్ని ఫ్రై చేయాలి. ఓకే, పెనం అలా వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఈ సాసేజ్ని కట్ చేసుకుందాం. ఇంకా వేడెక్కలేదు కాబట్టి దీన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇంకా కట్ చేయాల్సి ఉన్నాయి కదా, వాటిని కట్ చేద్దాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. ఓకే, వేడెక్కింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసేజ్ని సాతే చేద్దాం. ఆయిల్లో చికెన్ సాసేజ్ వేసుకున్నాం. జనరల్గా ఈ సాసేజెస్ కోసం జర్మన్స్ కనుకైతే రకరకాల సాసేజెస్ వాడతారు. పోర్క్ సాసేజ్లు, బీఫ్ సాసేజ్లు ఇట్లాంటివన్నీ కూడా. కానీ మనము ఇలాంటి విషయాల్లో కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటాం కాబట్టి చికెన్తో ముగించేద్దాం. ఇది కాస్త బ్రౌన్ కలర్ రావాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసి కుక్ కూడా చేస్తామన్నమాట. కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి, అది కూడా కుక్ అవుతుంది. ఆ వాటర్ని సూప్కి స్ట్యూలాగా, అంటే ఎప్పుడైనా సరే మనం బ్రాత్లు కానీ ఇట్లాంటివి వాడతాం కదా, దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఈ సాసేజ్ దీని నుంచి తీసిన వాటర్ తోటి సూప్ తయారు చేసుకుంటాము. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది, ప్లస్ దాన్ని గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలాగో చేస్తూ ఉంటాను, మీరు చక్కగా ఫాలో అవుతూనండి, చూస్తే సరిపోతుంది. Now ఇంకో పెనం కూడా పెట్టేసుకుందాం, దాంతో కూడా పని ఉంటుంది. ఇందులో నుంచి ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ కుకింగ్ ప్యాన్లో యూస్ చేసుకోవచ్చు. అందుకని ఇంకో ప్యాన్ కూడా పెట్టేసాను. ఓకే, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి అది. ఈ లోపు ఉల్లిపాయ ఒకటి కట్ చేద్దాం, కరెక్ట్గా టైం కలిసి వస్తుంది. సూప్ కదా అందుకని క్యూబ్స్లా కట్ చేస్తున్నా. బట్ ఎనీవే మీరు ఆనియన్ని రఫ్ చాప్ చేసినా పర్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం నెక్స్ట్ తయారు చేసుకోబోయే ప్రాసెస్లో ఏమవుతుందంటే వీటన్నింటినీ కూడా బ్లెండ్ చేసేస్తాం అన్నమాట మిక్సీలో వేసి. కాబట్టి ఏ విధమైన కటింగ్ చేసినా కూడా మళ్ళీ రుబ్బేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. డన్, ఈ మాత్రం చాలు. దీన్ని ఇందులో వేసుకున్నాం ఆయిల్. ఇందులో వాటర్ వేస్తున్నా. ఫుల్ ఎక్కువ మొత్తంలోనే వాటర్ వేసాను. రీజన్ ఏంటంటే ఇదే వాటర్లో
సూప్ తయారు చేసుకుంటాం. ఆ సూప్ కోసం ఎంత వాటర్ కావాలో ఇంచుమించు అంత వాటర్ దీంట్లోనే వేసేస్తాను అనమాట. అందుకని ఓకే, ఇప్పుడు ఈ బ్రౌన్ కలరు కుకింగ్ అంతా కూడా వాటర్లో మిక్స్ అవుతూ ఉంటుంది. సో లెట్ ఇట్ డూ ఇట్స్ జాబ్. మనం ఏం చేద్దామంటే ఇటువైపు నూనెలో గార్లిక్ వేసాను, అలాగే ఆనియన్ వేస్తున్నా, అండ్ బంగాళదుంప రఫ్ చాప్ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా ఈజీగా కుక్ అవుతాయి. మొత్తం వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందుకనే 1 by 1 చెప్పేసి వేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు క్యాబేజ్ వేసాం, అలాగే సెలరీ కూడా వేస్తున్నాం. క్యారెట్, సో ఇది ఫ్రై అవ్వడం తరువాత ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో కొద్దిగా సీజనింగ్ కూడా చేసేసుకుందాం. కొద్దిగంత ఉప్పు అండ్ పెప్పర్. ఈ రెండు వేసేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతుంది కూడా కదా, అలా కూడా దోహదపడుతుంది మనకి. రైట్ అండి, అలా సాతే అవుతూ ఉంటుంది. నేను యువతలు ఏం చేస్తానంటే ఈ సాసేజ్లో ఉన్న ఈ వాటర్ ఉంది కదా, దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. డన్, రెడీ కదా. ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాటర్ని సూప్ కోసం యూస్ చేస్తాము, పైన ఉన్న సాసేజ్ని గార్నిష్ కోసం వాడుకుంటాము. ప్రిపరేషన్ ఎలాగో మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి అయిపోతుంది ఫాస్ట్గానే. ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. కొద్దిగా చల్లార్చుకొని వేసుకోవాలండి, ఎందుకంటే బాగా వేడివేడిగా ఉంటే బ్లెండ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, మూతలు కొట్టేయడాలు ఇట్లాంటివన్నీ కూడా అవుతాయన్నమాట. సో ఈ విధంగా మంచిగా సాతే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ బ్లెండ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇలా ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది అన్నమాట. మొత్తం సాతే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చేస్తే ఇలాంటి పేస్ట్ రెడీ అయింది. ఆ పేస్ట్ని ఇప్పుడు పెనంలో వేసి కొద్దిగా కుక్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టాక్ వేసి సూప్ రెడీ చేసుకుంటాం. ఓకేనా. పెనంలో ఆయిల్ వేసాను, ఆయిల్లో బే లీఫ్ ఉంది, బే లీఫ్ వేస్తున్నా. తర్వాత ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్న ప్యూరే వేస్తాం. కాస్త కుక్ అవ్వాలండి ఇది, పచ్చిదనము అవి ఇవి పోయేంత వరకు కుక్ అయితే తర్వాత మనం స్టాక్ వేసి ఉడికించేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రై, తర్వాత బాయిల్ అవుతుంది. కొద్దిగంత స్లో ప్రాసెసే కానీ చాలా మంచి డిషే అవుతుంది ఇది. ఎందుకంటే వాడుతూ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా బ్లెండ్ చేసేసి వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇది తింటాను అది తింటాను అని, ఇది వద్దు అని తీసేసి
వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా సూప్ లాగా తాగేయచ్చు అనమాట ఇది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వెజిటేబుల్స్ తినలేకుండా, అలాంటి వాళ్ళకు కూడా ఈ సూప్లు బాగా ఉపయోగపడతాయి. సో నౌ సాసేజ్ స్టాక్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టాక్ గుర్తుంది కదా ఎలా తయారు చేసుకున్నాము? సాసేజెస్ని కట్ చేసేసుకొని ఫ్రై చేసి దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకొని ఉడికిస్తే సాసేజ్ ఉడికిపోయింది, పక్క నుంచి స్టాక్ కూడా రెడీ అయింది. పెద్ద పొయ్యి మీదకి మార్చేసుకుందాం. సూప్ కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా ఎంత చిక్కదనం కావాలి ఏంటి అని. ఒకవేళ కనుక కాస్త చిక్కగా ఉందంటే వాటర్ వేసుకోండి. ఈ స్టాక్ వేసేటప్పుడే కావాల్సిన చిక్కదనాన్ని మనము అసెస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ పలచగా అయిపోతుంది అనుకుంటే మాత్రం స్టాక్ తక్కువ వేసుకోండి. ఒకవేళ మొత్తం స్టాక్ వేసేసినా కూడా చిక్కగానే ఉంది, పలచగా అవ్వాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సరిపోయింది మనకు కావాల్సిన చిక్కదనం. అయితే సూప్ కొద్దిగా పలుచుకుంటేనే బాగుంటుంది కదా, అలాగే మరి చట్నీలా ఉండకూడదు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పరు ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి దీనికి తగ్గట్లుగా కొద్దిగా అంత సీజనింగ్ టాప్అప్ చేసుకోవాలి సాల్ట్ పెప్పర్తో. ఓకే, అండ్ ఫైనలీ హర్బ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఈ హర్బ్స్ని కూడా వేసుకుందాం. కొద్దిగా మింట్ వేసాను, అలాగే పార్స్లీ కూడా కొద్దిగా వేస్తున్నా. ఫైనల్లీ వెనిగర్. బంద్. వెనిగర్ వేసిన తర్వాత కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో బంద్ చేసేసాను. ఇదంతా అలా రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసి చక్కగా ప్రజెంటేషన్లో పెట్టేసి పైనుంచి సాసేజ్ ప్రజెంటేషన్కి పెట్టుకోవచ్చు అనమాట. అంతా కలిపేసి మీకు చూపిస్తాను.